కృష్ణమ్మ దుర్గమ్మ తల్లి ముక్కుపుడక తాకితే ప్రళయం వచ్చేస్తుంది అని అన్నారు కదా. కానీ మన దుర్గమ్మ తల్లి విజయవాడని అందరినీ కాపాడిందనమాట. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, నేను సైబా అవార్డ్స్ ఈవెంట్కి అయితే వచ్చాను కదండి. సో దానికి ముందు రోజు మాకు ఫోన్ చేశారు అనమాట, మీరు రాదలుచుకుంటే రండి లేకపోతే 4th రండి అనేసి. యాక్చువల్లీ ఈవెంట్ 3rd and 4th కాబట్టి మేము 4th వెళ్ళాము. కానీ వాళ్ళు చాలా జాగ్రత్తగా అన్ని రోడ్స్ మాకు వీడియో తీసి పంపించారు. కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఇలా జరుగుతుందండి. సో బుడమేరు అనే ఊరు మొత్తం మునిగిపోయింది. వీళ్ళ కోసం చాలా కష్టపడ్డారు, చాలా ఫుడ్ హెల్ప్ చేశారు. వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవచ్చు. మనుషులు అలా చూస్తూ ఉంటే ఊరుకోరు కదండి, ఏదో ఒకటి హెల్ప్ చేయాలి కదా వాళ్ళైనా కానీ. అందుకని నేను ఈ వీడియో తీసి మీకు చూపిస్తున్నాను అనమాట. సో ఈవెంట్ ఫంక్షన్ అయిపోయినాక ఇంటికి వెళ్ళే దారిలో బాగా ఆకలేసిందండి. అంతసేపు ఈవెంట్లో ఉండి ఎంజాయ్ చేసినాక ఆకలి లేకుండా ఉంటుందా? సో కాబట్టి మేము అక్కడే ఉన్న ఒక రెస్టారెంట్కి అయితే వెళ్ళామన్నమాట. ది విలేజ్ స్టార్ అని చెప్పేసి. ఇది మా సునీల్ అనే చెప్పారు, మా బావ వాళ్ళ ఫ్రెండ్ అనమాట. మా బావ ఎవరు అంటే మా పతిదేవుడు, మా హస్బెండే. సో వాళ్ళైతే చెప్పారు ఈ రెస్టారెంట్ బాగుంటుంది అని చెప్పేసి. సునీల్ అన్న చెప్పినట్టుగానే ఇక్కడికి వెళ్ళామన్నమాట. సునీల్ అన్న మా ఆయన బెస్ట్ ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. సో అన్న చెప్పిన మాట ప్రకారం వెళ్ళాలి కదా. మా ఫ్రెండ్ చెప్తే ఇక్కడ అంబియన్స్ కానీ డిజైన్స్ కానీ అబ్బా చాలా అంటే చాలా బాగుందండి. నాకు దున్నపోతూ అంటారో బర్రె అంటారో ఏమంటారో మరి తెలీదు, అక్కడ చాలా బాగుందని చెప్పి అలా వీడియో తీసాను అనమాట. మీకు దాని పేరు తెలిస్తే కామెంట్ చేయండి. ఇక్కడ కూడా ప్లేస్ చాలా బాగుందండి. పైన డియర్ వచ్చేసి జింక అనమాట. జింకలో పెద్ద జింక అంటారు కదా డియర్ని, అలా ఉన్నాయన్నమాట. ఇక్కడైతే అంబియన్స్ చూడండి ఎంత బాగుందో అసలు నేచర్గా. అక్కడ పైన చెట్టు కింద కుర్చీ వేసి వాళ్ళు వడ్డించే వాళ్ళు కూడా సర్వర్స్ కూడా చాలా అంటే చాలా రెస్పెక్ట్ఫుల్గా మాట్లాడుతున్నారు. అసలు మేము ఈ ఐటెం కావాలి అంటే వాళ్ళు వచ్చి ఈ ఐటెం వద్దు, ఈ ఐటెం టేస్ట్ చేయండి, మాది గ్యారంటీ, మీకు నచ్చిపోతే బిల్ కూడా చేయవసరం లేదని చెప్తున్నారు అనమాట. వాళ్ళ హైదరాబాద్లో పంచకట్టు ఎంత ఫేమస్సో ఇక్కడ విజయవాడలో విలేజ్ స్టార్ రెస్టారెంట్ అంత ఫేమస్ అండి. చాలా బాగా నచ్చింది నాకు మాత్రం. చూడండి వాళ్ళ అంబియన్స్, వాళ్ళ డ్రెస్ కోడ్ కానీ చాలా బాగుంది. మెల్లో అలా పంచ వేసుకొని ఉన్నారనమాట. ఇదేమో విలేజ్ థీమ్ మెనూ అనమాట. చూడండి ఎంత బాగుందో. A to Z అన్నీ ఉన్నాయండి, సూప్స్ కానీ చైనీస్ వరకు. ఆయనేమో ఓనర్ అనుకుంటా. రియల్గా పంచ అన్నీ కట్టుకున్నారు అనమాట. పై పంచ షర్ట్ అవన్నీ పంచలోనే ఉన్నాయి. విలేజ్ అంటేనే పంచలు అవన్నీ కట్టుకుంటారు కదా, అందుకే అలా చేశారేమో. ఇక్కడ అంబియన్స్ చూడండి మొత్తం ఇక్కడ రెడ్ అవన్నీ బుట్టలకు కలర్ వేసి అలా అతికిచ్చారనమాట. ఇక్కడ కూడా అంతేనండి. ఇక్కడ ఇవన్నీ ఫ్లవర్స్ చాలా బాగా డెకరేషన్ చేశారు. అంబియన్స్ కూడా చాలా బాగుందండి. కొన్ని స్టూల్స్ ఏమో పైకి ఉన్నాయి, కొన్ని స్టూల్స్ ఏమో కిందకు ఉన్నాయి. కుర్చీస్ అలా అరేంజ్ చేశారు చైర్స్ వాళ్ళు. నేను వీడియో తీస్తుంటే అందరూ విచిత్రంగా నన్నే చూస్తున్నాను అనమాట, ఎవరి పాప వచ్చి వీడియో తీస్తుంది అని. కానీ ఎవరు ఏమీ అనలేదు, బాగా సపోర్ట్ చేశారు. వాళ్ళు కూడా మంచిగా తీనిచ్చుకున్నారు వీడియో మాత్రం. ఇక్కడ కూడా చిన్న బుట్టలు అనమాట. ఒక్కొక్క రూమ్లో ఒక్కొక్క అంబియన్స్ ఉంది. మొత్తం విలేజ్ స్టార్ రెస్టారెంట్ మాత్రం చాలా బాగుందండి. ఇంకా ఫుడ్ విషయానికి వస్తే మాత్రం ఫుడ్ కూడా అదిరిపోయిందనమాట. మన విజయవాడలో ఫుడ్ బాగుండదని ఎవరంటారు చెప్పండి? విజయవాడ అంటేనే ఫుడ్కి ఫేమస్ కదా. చాలా అంటే చాలా బాగుందండి. ఏ ఊరికైనా ఏదో ఒక ఫుడ్ ఫేమస్ అంటారు. అలాగే ఇక్కడ విలేజ్ స్టార్ రెస్టారెంట్లో అయితే సూప్ చాలా బాగుంది. ఇంకా మేము రోటీ మేతి చామన్ కర్రీ తీసుకున్నాము. మేతి చామన్ కర్రీ మాత్రం అదిరిపోయిందండి. ఇంకా అవన్నీ తిన్నాక చల్లగా నేనైతే మా ఆయన నా కోసం ఏమో సీతాఫలం మిల్క్ షేక్ ఆర్డర్ చేశాను అనమాట. సో చాలా అంటే చాలా బాగుంది సీతాఫల ఐస్ క్రీమ్ కదా సారీ మిల్క్ షేక్. నేను ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఇంక ఈలోపు మా మర్ది గారు అండ్ మా ఆయన గారు ఇద్దరు కలిసి ఏమో ఏమేమి ఆర్డర్ చేశారంటే మాక్టైల్స్ ఆర్డర్ చేసుకున్నారు. రేవంత్ ఏమో గ్రీన్ యాపిల్ మాక్టైల్, మా ఆయన ఏమో ఎప్పటికీ బ్లూ మొదటని. సో వాళ్ళందరూ తాగేశారు, నేనేమో తాగుతూ ఉన్నాను. ఇంక ఇంతేనండి ఈ ఫుడ్ బ్లాగ్ వచ్చేసరికి. ఈవెంట్ ఫంక్షన్ అయిపోయినాక ఇలా ఎంజాయ్ చేసామన్నమాట రెస్టారెంట్కి వెళ్ళి. ఇక్కడ దాకా చూసినందుకు ప్లీజ్ లైక్ చేయండి. మీ విలువైన ఒక్క లైకేనండి ఎనర్జీ వచ్చేది, బూస్టప్ ఇచ్చేది వీడియోకి మాత్రం. సో ప్లీజ్ నేను ఇలాంటి అవార్డ్స్ ఇంకా ఎన్నో తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అది మీ వల్లే సాధ్యమైంది. మరిన్ని మంచి బ్లాగ్ ముందుకు వచ్చేస్తాను. ఇటు శ్రావణ్ సిరి. బాయ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అబ్బా.